గుంటూరు జిల్లా ప్రత్తిపాడు జెడ్పీ పాఠశాలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్ భవనంలోనే 2 గదులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఇక మంటలు ఎగసిపడడంతో తరగతి గదుల్లో ఉన్న విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక పాఠశాలలో ఏర్పడిన నష్టం వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులతో కలిసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భవన భద్రత, విద్యార్థుల సంరక్షణపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వనపర్తి జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. పెద్దగూడెం పరిధిలోని ఓ కాలువలో పిండంతో సహా శిశువు కొట్టుకు రావడం స్థానికంగా కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు పిండంతో పాటు శిశువును కాలువలో వదిలేసినట్టు తెలుస్తుంది. దీంతో గమనించిన స్థానికులు పోలీసులకు, వైద్యాధికారులకు సమాచారం ఇచ్చినట్టు సమాచారం. ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడప నుండి బెంగళూరుకు వెళ్తున్న హరిత ట్రావెల్స్ బస్సు డివైడర్ నుండి కొన్ని బోల్తా పడింది. ప్రమాదంలో పొద్దుటూరుకు చెందిన అనిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పలువురికి తీవ్ర గాయాలు కాగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కడప, రాయచోటి, బెంగళూరు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జేడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఒక యువతి మద్యం మత్తులో హంగామా ఘటన చోటు చేసుకుంది. వాహనదారులు పాదచారులను దుర్భాషలాడుతూ ఆమె పరిసరాలలో ఆందోళన సృష్టించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని యువతిని అదుపులోకి తీసుకున్నారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాల కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అక్కడ మన ఇది ఏంటి అడవి కొనుక్కుంటే ప్రభాస్ కేసీఆర్ అట్లా వదలా నేనున్నా అని చెప్పాడు. కేసీఆర్ జగన్ ఆంధ్రలో మంచోడు, నాకు కేసీఆర్ కావాలి. ఒక్కడంత అయిపోయింది నెల అయిపోయింది. ఒక నెలలో కేసీఆర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అభివృద్ధి పనుల్లో భాగంగా రోడ్ల నిర్మాణాల ప్రతిపాదన స్థలాలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. పలు వార్డులను స్వయంగా పరిశీలించి ప్రజల అవసరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఆత్మకూరు అభివృద్ధికి శ్రీకారం చుట్టామని, విడతల వారీగా అభివృద్ధి పనులు జరుగుతాయని తెలిపారు. పురపాలక శాఖ మంత్రి గారైన శ్రీ పొంగూరు నారాయణ గారికి కూడా నివేదికలు ఇచ్చి నిధులు కోరడం జరుగుతుంది. రాబోయేటువంటి కొంతకాలంలోనే ఈ ఆత్మకూరు పట్టణానికి పూర్తి వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆంజనేయ స్వామి గుడి నుంచి రవితేజ కళ్యాణ మండపం క్రాస్ వరకు వచ్చేటువంటి రోడ్డు అంతా కూడా ఇవాళ పాత ఆత్మకూరు టౌన్ కి ఉపయోగపడేటువంటి రోడ్డు. ఒకవైపే 4 లేన్ల రోడ్డు ఉంది, రెండో వైపు గతంలోనే దాన్ని డబుల్ రోడ్డుగా చేశాం. ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో నిధులు సమకూర్చుకొని 4 లేన్ల రోడ్డుగా దాన్ని తయారు చేయడానికి మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క సహకారంతో ఆ రోడ్డుకి సెంట్రల్ డివైడర్, సెంట్రల్ లైటింగ్ కి నిధులు సమకూర్చుకున్నాం. పనులు ప్రారంభించాం. పనులు జరుగుతాయి.
కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను కాంగ్రెస్ నాయకులు భయపెడుతున్నారని ఆరోపించారు. సత్తా ధైర్యమున్న తాండూరు ప్రజల్ని భయపెట్టడానికి చూస్తే కబద్దారంటూ హెచ్చరించారు. కొందరి ఎమ్మెల్యేల వెంట రౌడీ మోకాలు తిరుగుతూ బీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తున్నారని, తక్షణమే ఈ రౌడీ రాజకీయం ఆపాలన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతగాని ఎమ్మెల్యేగా 2 సంవత్సరాలు ఏమీ చేయలేరని, ఇప్పటికైనా 3 సంవత్సరాలు ఉంది, ప్రజలకు అభివృద్ధి చేసి చూపించాలని డిమాండ్ చేశారు. అరాచకాలు మితిమీరిపోతా ఉన్నాయి. తాండూరులో ఇటువంటి సంస్కృతి గతంలో ఎంతమంది సీనియర్ నాయకులున్న మాజీ మంత్రులు కూడా ఇక్కడ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఏ ఒక్కరు కూడా ఇంత అరాచకానికి దిగజాలిన సంఘటనలు మనం ఎన్నడూ కని విని ఎరగలేదు. పార్టీల గుర్తులు లేని ఎన్నికలు ఇవి, పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు ఇవి. అయినప్పటికీ మరి ఇటువంటి కల్చర్ ని మరి ఏం చేస్తారు అని చెప్పి నేను ఈరోజు వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పుడున్న ఎమ్మెల్యేకి సంబంధించిన కొంతమంది రౌడీ ముఖాలు, వాళ్ళ పార్టీ నాయకులు ఈ రోజు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. 6 గ్యారెంటీలు అని చెప్పిరు, 420 హామీలు ఇచ్చిర్రు, ఇంకేదేదో చేస్తామని చెప్పిరు. ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేయడానికి శాత కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తా అన్నారు. మాయమాటలు అవి కూడా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అరాచకాలు మితిమీరిపోతా ఉన్నాయి. ఫీజు చెల్లిస్తేనే తరగతి గదుల్లోకి వెళ్లనిస్తారు అంటూ ఓ పత్రికల్లో తప్పుడు రాతలు రాస్తున్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు 40% మందికి ఉచితంగా విద్యను అందించానని ఆయన పేర్కొన్నారు. తమ విద్యా సంస్థలో చదువుకున్న లక్షల మంది విద్యార్థులు విదేశాలలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తున్నారని, అటువంటి వారిని చూస్తుంటే తనకు గర్వంగా ఉందన్నారు. ఒక పత్రికకు క్రెడిబిలిటీ లేదని, రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి దిగజారుడు వార్తలు రాసి మరింత దిగజార్చుకోవద్దని హితవు పలికారు. నా ప్రతిష్టకు భంగము కలిగించే విధంగా గోరంతలు కొండంతలు చేసి లేనిది ఉన్నట్లుగా అవాస్తవాలను మీ పత్రిక మొదటి పేజీలో ప్రచురించడం జరిగింది. నన్ను డిఫేమ్ చేయాలా, మా లోకేష్ బాబు గారికి అపవాదం తీసుకురావాలా అని మీ పత్రికలు రాస్తే ఎవరు నమ్మే ప్రసక్తి లేదు. ఇప్పటికే మీ పత్రిక క్రెడిబిలిటీ లేదు, ఎవరు నమ్మే పరిస్థితి లేరు. ఇటువంటివి నా మీద రాసి ఇంకా మీ ప్రతిష్టలు దిగజార్చుకోవద్దు. రాజకీయ లబ్ధి కోసం ఎక్కడికైనా దిగజారద్దు. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో పాటు మా పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు నాకు ఇస్తున్న సహాయ సహకారాలు. నాకు పిల్లలే దైవం, వాళ్ళే మా సర్వస్వం. అటువంటి వాళ్ళకు అపకారం చేసే అవసరం నాకు లేదు. ఇంకా కష్టపడి పనిచేస్తా, పిల్లలకు ఇంకా న్యాయం చేస్తా, ఇంకా చాలా మందికి ఉచితంగా సహాయం చేస్తాను. అంతేగాని మీరు నాకు నీతి చెప్పాల్సిన అవసరం లేదు. నా ప్రతిష్టకు భంగము కలిగించే విధంగా